డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఈయన ఎవరన్నా అంటే ఈయన చాలా పనులు చేసేవాడు. ఆయన పాస్టరు, మిషనరీ, ఎక్స్ప్లోరర్ అంటే కొత్త దేశాన్ని కనుక్కునేవాడు. ఆఫ్రికా దేశంని ఎక్కువగా ఆఫ్రికా దేశపు మ్యాప్ గీసిన వ్యక్తి. తర్వాత ఇతను డాక్టర్ కూడా. అందుకే ఇతని గురించి చదివేటప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఆయన టాపిక్ వస్తుంది. ఆయన కొన్ని కొత్త మెడిసిన్స్ని కనిపెట్టిన వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ గారిది సొంత ఊరు స్కాట్లాండ్. ఏ ఊరు? నేను మళ్ళీ అడుగుతా కాబట్టి జాగ్రత్తగానండి. స్కాట్లాండ్. సొంత ఊరు స్కాట్లాండ్ ఆయనది. అయితే ఈయన ఏం చేశాడంటే ఎవ్వరు వెళ్ళని ఆఫ్రికాకి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఎందుకు ఆఫ్రికాకి వెళ్ళాలనుకున్నాడు అంటే ఆఫ్రికాని చీకటి ఖండం అని అనేవాళ్ళు, డార్క్ కాంటినెంట్ అని అనేవాళ్ళు. ఎందుకు చీకటి ఖండం అనేవాళ్ళు అంటే అక్కడ ఉన్న ప్రజలకి కొంచెము కూడా బయటి ప్రపంచం గురించి తెలిసేది కాదు. వాళ్ళందరూ బానిసత్వంలో ఉండేవాళ్ళు, వాళ్ళని బానిసలుగా కొనుక్కొని వెళ్ళేవాళ్ళు, చీకట్లో ఉండేవాళ్ళు. మనకి తెలిసిన టెక్నాలజీ, మెడిసిన్స్ వాళ్ళకి తెలిసేవి కావు. చాలా ఘోరమైన అలవాట్లలో ఉండేవాళ్ళు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది మనుషుల్ని తినేవాళ్ళు ఉండేవాళ్ళు, క్యానిబల్స్ ఉండేవాళ్ళు. ఇలా చాలామంది ఉండేవాళ్ళు ఆఫ్రికాలో. ఇలాగ ఉన్న మనుషుల మధ్యకి నువ్వు వెళ్ళి సేవ చేయాలంటే, నువ్వు దేవుడి గురించి చెప్పాలంటే ఎవరైనా వెళ్తారా? ఎవరైనా బయట వాళ్ళని చూస్తే చంపేస్తారు. వాళ్ళు బయట వ్యక్తుల్ని చూస్తే అటాక్ చేస్తారు. ఎందుకంటే ఎవరి మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. బయట వాళ్ళని వాళ్ళలో కాని వ్యక్తి ఎవరు వచ్చినా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇలాంటి ఆఫ్రికన్స్ మధ్యలోనికి డేవిడ్ లివింగ్స్టన్ వెళ్తాడు. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే ఆఫ్రికాకి వెళ్ళిన వాళ్ళు బతకరు, ఆఫ్రికాకి వెళ్ళిన వాళ్ళని చంపేస్తారు. ఆఫ్రికా చాలా ఘోరమైన ప్రాంతము, మూఢనమ్మకాలతో ఉన్న ప్రాంతము, వెళ్ళొద్దు అని చెప్పారు. వాళ్ళ భార్య పిల్లలు కూడా అన్నారు. ఈయన భార్య పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని వాళ్ళని కూడా తీసుకెళ్ళలేదు. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకంటే నేను బతుకుతానో లేదో తెలీదు, నేను దేవుడు సేవ చేయడానికి వెళ్తున్నాను అని. ఆల్రెడీ ఆయన డాక్టర్ అయిపోయాడు. డాక్టర్గా పనిచేస్తూనే దేవుని సేవ కూడా చేయాలని అనుకున్నాడు. అలాగా ఎక్కడికి వెళ్ళాడు అతను? స్కాట్లాండ్ అనేది నుండి ఆఫ్రికాకి వెళ్ళాడు. వాళ్ళ సొంత ఊరు స్కాట్లాండ్ అయితే ఎక్కడికి వెళ్ళాడు? ఆఫ్రికాకి వెళ్ళాడు. ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ దేవుడి గురించి చెప్పడం, మెడిసిన్స్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్లు లేరు. అక్కడ ఉన్న ప్రజలకి చాలా అడవి జాతుల ప్రజలు కదా, చాలా తెగలు ట్రైబల్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళకి సంస్కారం తెలియదు, మంచి చెడులు తెలియదు, ఏ వస్త్రాలు వేసుకోవాలని తెలియదు, ఏం తెలియదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి అన్నీ నేర్పించేవాడు వాళ్ళకి. కానీ వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ప్రతిసారి కొత్త తెగ దగ్గరికి వెళ్ళేటప్పుడు నమ్మేవాళ్ళు కాదు బయట వ్యక్తిని. చాలాసార్లు ఆయనని చంపడానికి చూశారు. అది మాత్రమే కాదు, ఆఫ్రికాలో చాలా దట్టమైన అడవి, డెన్స్ ఫారెస్టు. కొన్నిసార్లు అతన్ని అడవి జంతువులు కూడా అతన్ని అటాక్ చేస్తాయి. అయినా కానీ నేను మా ఊరికి వెళ్ళిపోతానని అతను అనుకోలేదు, నేను వెళ్తాను అని అనుకోలేదు. అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈ ప్రజలకి నేను సేవ చేయాలి, వీళ్ళ లైఫ్ మార్చాలి, వీళ్ళ జీవితం మార్చాలని అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఏదో నేను వీళ్ళ మతం మార్చాలని అనుకోలేదు ఆ రోజు ఆయన. నేను ఏదో వీళ్ళందరూ క్రిస్టియన్స్గా మార్చాలని అనుకోలేదు. వీళ్ళ లైఫ్ మార్చాలి, వీళ్ళ కల్చర్ మార్చాలి, మంచి చెడు ఏంటి తెలుసుకోవాలని. దేవుడు కూడా అదే చెప్పేది, మనము మంచి చెడులు ఏం తెలుసుకోవాలి, మనం అది చెప్పాలి లోకంలో ఉన్న వాళ్ళకి అని దేవుడు చెప్తున్నాడు. ఇక అయినా అలా వెళ్ళి వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం జరిగిందో, ఒకసారి ఒక కొత్త తెగ దగ్గరికి వెళ్ళాడు, న్యూ ట్రైబల్ పీపుల్. కొత్త తెగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే, ఈయనకు సహాయం చేయడానికి 2-3 మిషనరీలు కూడా వచ్చారంట. వీళ్ళందరూ కూడా అడవుల్లో కొండలపైన ఒక క్యాంప్ వేసుకొని క్యాంపులో ఉన్నారు. రేపు మనం ఈ పలాని ట్రైబల్ పీపుల్ దగ్గరికి వెళ్దాం, ఈ తెగ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి మనం మందులు ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, మంచి మాటలు చెప్దాం, సత్యం చెప్దాము అని అనుకున్నారంట. అలా అనుకున్నప్పుడు ఏం జరిగిందనంటే, వీళ్ళకంటే ముందు ఆ తెగలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, ప్లాన్ చేశారు, వీళ్ళని చంపేద్దాం ఈ రాత్రికి అని. బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు మనలోకి వచ్చి మన ఆచారాల్ని మారుస్తున్నారు, వీళ్ళు అసలు ఉండకూడదు, వీళ్ళందరిలో డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక ఆయన లీడర్ ఉన్నాడంట, ఆయనని ఫస్ట్ చంపుతాం మనం అని వాళ్ళందరూ నైట్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? డేవిడ్ లివింగ్స్టన్ గారికి, వాళ్ళ టీంకి తెలిసింది. ఏంటిదనంటే, ఈ ట్రైబల్ పీపుల్, వాళ్ళ ఊరి పెద్దలు వీళ్ళందరూ కూడా ఈరోజు రాత్రి మననే చంపాలనుకుంటున్నారు. కేసులు, పోలీసులు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆఫ్రికా అడవి ప్రాంతం, తెగలు కాబట్టి వాళ్ళకి మంచి చెడులు కూడా తెలియదు. ఊరికే చంపేసేవాళ్ళు మనుషుల్ని, అసలు ప్రాణం విలువ కూడా తెలియదు. ఇక ఈయనకి తెలిసి వచ్చింది లివింగ్స్టన్ గారికి, ఏమని, ఈరోజు అయిపోయాం మనం, ఈరోజు మనని చంపాలనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు, ఇక అయిపోయాం మనం అని అనుకున్నాడు. అనుకొని వీళ్ళ టీం అంతా ప్రేయర్ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రేయర్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఈలాగా ఆ ఊరు వాళ్ళు రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు ఆయుధాలు తీసుకొస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెపన్స్ తీసుకొస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు చనిపోతాము దేవా, నీ చిత్తం అయితే మమ్మల్ని బతికించు, లేకపోతే మేము చనిపోతాం ఈరోజు అని అనుకున్నారంట. అనుకొని అలాగే ప్రార్థన చేస్తూ ఆ రోజు అనుకోకుండా నిద్రపోయారంట. ఉదయం లేచి చూసేసరికి వాళ్ళకి ఎవరు రాలేదు, ఎవరు వాళ్ళని ఏం చేయలేదనంట. జాగ్రత్తగా వినండి, ఇది నిజంగా జరిగిన ఒక విషయం. ఎవరు ఏం చేయలేదనంట, ఎవరు రాలేదనంట. దాదాపు 47 మంది ప్లాన్ చేశారంట వాళ్ళని చంపాలని. ఎంతమంది? 40. నేను మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాను చెప్పాను, జాగ్రత్తగా వినండి. 47 మంది ప్లాన్ చేశారు చంపాలని. 47 మంది ప్లాన్ చేశారని తెలిసింది, కానీ ఎవ్వరు కూడా రాలేదు. ఇక రాకపోయేసరికి ఈయన సర్లే దేవుడు కాపాడాడు అనుకొని ఇంకా తన పరిచయం చేస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా, ఈ అడవి జాతి ప్రజలు ఉన్నారు, ఎవరైతే ఆయన చంపాలనుకున్నారో వాళ్ళు రక్షణలోకి వచ్చారు, దేవుని నమ్ముకున్నారు. వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు. ఆ ఊరి పెద్ద కూడా దేవుని నమ్ముకున్నారంట. దేవుని నమ్ముకున్నాక ఆయన అడిగాడంట, అయ్యా ఈ పలానా రోజు నన్ను చంపాలనుకున్నారు కదా, మీరు నన్ను చంపాలనుకొని పెద్ద ప్లాన్లు వేసుకున్నారు, 47 మంది బయలుదేరి వచ్చారు, మీరు బయలుదేరి వచ్చారు కదా, మరి ఎందుకు నన్ను ఏం చేయలేకపోయారు అని అంటే, ఆయన అన్నాడనంట, ఎలా నిన్ను మేము అటాక్ చేస్తాము, నీ క్యాంపు చుట్టూ 47 మంది సోల్జర్స్ ఉన్నారు అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? అసలు నిన్ను మేమేం చేస్తామయ్యా, నువ్వు ఉన్న క్యాంపు చుట్టూ ఆ రోజు రాత్రి 47 మంది కత్తులు పట్టుకొని నిలబడ్డారు, వాళ్ళని చూసి మేము భయపడి పారిపోయాము అని చెప్పాడంట. నిజంగా ఎవరైనా ఉన్నారా ఆ రోజు? ఎవరు లేరు. కానీ దేవుడు ఆయన దూతల్ని పంపించాడు. కానీ దేవుడు దూతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మనకు తెలియకపోవచ్చు, మన శత్రువులకు తెలుస్తుంది. అయితే ఏం జరిగింది? ఇది అతను ఈ విషయం డేవిడ్ లివింగ్స్టన్ గారు అనుకున్నాడు, నిజంగా దేవుడు ఆయన దూతను పంపించి నన్ను కాపాడాడు. ఓకేనా? ఇక్కడ ఆగిపోలేదు ఈ కథ. ఏం జరిగింది? ఈయన మళ్ళీ స్కాట్లాండ్కి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సొంత దేశానికి వెళ్ళి, ఆఫ్రికాలో నేను ఇలా పరిచయం చేశాను, ఇలాంటి పనులు చేశాను, ఒకరోజు నాకు అనుకోకుండా ఇలా చంపాలనుకున్నారని చెప్తా ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా నన్ను అనుకున్నప్పుడు మా యొక్క క్యాంపు చుట్టూ ఎవరో 47 మంది నిలబడ్డారంట అని చెప్పిన వెంటనే ఒక వ్యక్తి లేచాడు, వాళ్ళ చర్చిలో ఉన్న వ్యక్తి లేచి, 47 మందా అంటే, అవును 47 మంది అని అన్నాడు. ఆఫ్రికా ఎక్కడ ఉంది? స్కాట్లాండ్ ఎక్కడ ఉంది? స్కాట్లాండ్ యూరోప్లో ఉంది. ఆయన పడిపోయి 47 మందా, ఏ రోజు జరిగిందని అడిగాడు. ఈ పలానా సంవత్సరం పలానా డేట్ జరిగిందంటే అవును అని అన్నాడు. నీకు విషయం తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ గారు అదే రోజు అదే రాత్రి మేము 47 మంది ఇక్కడ ప్రార్థన చేశామని చెప్పాడు. అదే రోజు అదే రాత్రి మీరు ఏ డేట్ అయితే చెప్తున్నారు, అదే రోజు మేము 47 మెంబర్స్ 47 మంది మేము ఇక్కడ మీకోసం ప్రార్థన చేశామని. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకి పవర్ ఉందా లేదా? ఉంది. సో వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండి వాళ్ళు 47 మంది ప్రార్థన చేస్తే దేవుడు 47 మంది దూతలను పంపించి వాళ్ళందరినీ ఏం కాకుండా కాపాడాడు.